అంజలి సంతోషాల లోగిలికి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు వీడియో చేయాలి అనిపించింది. నేను ఇప్పుడు యూఎస్ఏలో ఉన్నాను. మా ఫ్యామిలీకి సంబంధించి 2 అకేషన్స్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసము మేము ఒక చిన్న టూర్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ టూర్లో భాగంగా మొదట డాలాస్లో దిగి అక్కడ హనుమాన్ దర్శనం చేసుకొని ఆ తర్వాత చికాగోకి వచ్చాము. చికాగోలో దిగగానే ఫస్ట్ మాకు కాస్త టైం ఉండటం వల్ల ఒక చిన్న తులిప్ గార్డెన్ని చూద్దామని చెప్పేసి బయలుదేరాము. ఇది చికాగోకి 1 గంట దూరంలో ఉంటుంది. ఇక్కడ తులిప్ గార్డెన్ని చూడగానే చాలా సంతోషం అనిపించింది. చూడటానికి చిన్న గార్డెనే, కొన్ని మొక్కలే ఉన్నా కూడా పువ్వులతోనే చూడముచ్చటగా చాలా మనోహరంగా అనిపించింది. రంగురంగుల వర్ణాల్లో చూడగానే చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను తులిప్ పువ్వుల్ని చూడడము. ఓకే, ఇక్కడికి వచ్చాక అర్థమైంది. చాలామంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక మెమోరియల్ స్తూపాన్ని చూసి కాస్త ప్రార్థన చేస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకబ్బా అని చూస్తే పోపు నిన్న చనిపోయారు. ఆయనకి సంతాప సూచకంగా ఇక్కడ జెండాని కూడా కొంచెం అవనతనం చేసేసి ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా కూడా గార్డెన్ మొత్తం చూసి ఫొటోస్ దిగి చాలా ఆనందపడుతున్నారు. కుటుంబ సమేతంగా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే రాగానే మనకు కనువిందు చేసే అటువంటి తులిప్ మొక్కలు, ఆ తర్వాత పక్కనే ఒక చిన్న జూ పార్క్, ఆ తర్వాత పిల్లలకి ప్లే గ్రౌండ్ లాంటి పార్క్ ఉంది. ముఖ్యంగా నాకు ఇంతవరకు యూట్యూబ్ వీడియోలు చేయాలంటే కొద్దిగా షైగా ఫీల్ అయిపోయేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చి అన్నిటిని చూసిన తర్వాత అనిపిస్తుంది ఎంతో కొంత జ్ఞానాన్ని అందరికీ యూట్యూబ్ ద్వారా పంచొచ్చు అని ఆలోచన వచ్చి ఇంకాస్త మంచిగా చేద్దామనే దృఢ నిశ్చయంతో డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియో ముఖ్యంగా పెద్దలకి పిల్లలకి అందరికీ ఉపయోగపడుతుంది. కాకపోతే ముఖ్యంగా పిల్లలు ఈ వీడియో ద్వారా వివిధ రకాలైన జంతువులు, పక్షులు, అట్లాగే సరీసృపాలు లాంటివి కొన్ని గాయపడినవి తీసుకొచ్చి ఇక్కడ వాటిని సంరక్షిస్తూ వాటికి తగిన ఫుడ్ ఇస్తూ వచ్చిన పర్యాటకులకి వాటి ద్వారా కొంత జ్ఞానాన్ని అందించడం ఈ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే దీనికి ఎలాంటి ఫీ కూడా లేదు. దీని ద్వారా పిల్లలు ఏ విధంగా జంతువులు మనగలుగుతున్నాయి, వాటికి గాయాలైనప్పుడు అవి ఏ విధంగా సఫర్ అవుతాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని వాటి పట్ల ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి అనేటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ పిల్లలకి చూపించండి, మీ పక్క వాళ్ళకి షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. మరి వీడియోలోకి వెళ్దామా? హలో, మనం ఇప్పుడు ఫిలిప్స్ జూ పార్క్లో ఉన్నాము. ఇది చికాగోకి దగ్గరలో ఉన్నటువంటి అరోరా అనే ప్రాంతంలో ఉంది. ఇదంతా కూడా దీము ఫ్యామిలీ పవిలియన్ అంట. అంటే ఇక్కడ కూర్చొని మనము ఇక్కడ కనిపించేటువంటి జంతువులన్నింటినీ చూడొచ్చు. ముఖ్యంగా ఉండే అటువంటి జంతువులు అయితే అమెరికన్ ఎల్క్స్. ఈ అమెరికన్ ఎల్క్స్లో ఈ జూలో ప్రవేశపెట్టినటువంటి డెయిసీ, విల్లో అండ్ మ్యాగ్నోలియా. ఇంకా ఇవి కాకుండా మేరియాన్ అనేటువంటి ఎల్క్ కూడా ఇక్కడ ఉంచారంట. ఇంకా వీటి స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం రండి. ఈ పిక్చర్లో ఎల్క్ ఎలా ఉంటుందో చూపించారు. అలాగే వాటి హ్యాబిటేట్, సైజు, లైఫ్ స్పాన్, అవి తీసుకునేటువంటి డైట్, ఇంకా వాటికి సంబంధించినటువంటి మిగతా ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చారు. చూడండి, ఎల్క్ని మనం గుర్తుపట్టాలి అని అంటే ఇంకేమైనా ఉన్నాయి ఐడెంటిఫికేషన్స్, అందులో ఏమైనా ఉంటే చూద్దాం. Zookeeper note: the elk can be identified by the colorful tags in their ears. వాటి చెవులకి కలర్ఫుల్ ట్యాగ్స్ ఉంటాయంట. డైసీకేమో లీడర్ ఆఫ్ ద ఎల్క్ అట డైసీ.
మ్యాగ్నోలియా అనేది రెడ్ ట్యాగ్తో ఉంటుంది. ఇది చాలా చిన్నది అన్నిట్లోకెల్లా. మ్యారియాన్ ది ఓల్డెస్ట్ అండ్ నో ఇయర్ ట్యాగ్. మ్యారియాన్ అనేదేమో చాలా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎల్క్. ఇక్కడ దానికి ఇయర్ ట్యాగ్ ఏముండదు, అదే గుర్తుపట్టడానికి మనకు సూచన. చూద్దాం రండి, మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఎల్క్. ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. చూసారా, అక్కడ కూర్చొని కనిపిస్తుంది. కొద్దిగా జూమ్ చేసి ఇస్తే కనిపిస్తుంది. చూడండి, ఆ గడ్డిలో కూర్చొని ఉంది చెట్టు కాండం దగ్గర. చూడ్డానికైతే చిన్న ఆక్స్ అట్లా అనిపిస్తుంది. చాలా దూరంలో ఉంది మనకి. దాని ఇయర్ ట్యాగ్ ఎందుకు గుర్తుపట్టలేకుండా ఉంది. ఇక్కడ వాటికి మేత వేసినట్టున్నారు. గడ్డి చిన్న షెడ్ లాగా కనిపిస్తూ ఉంది. లోపలికి నో ఎంట్రీ అనుకుంటా, లాక్ చేస్తుంది. ఓకే అండి, ఇంకా ఏమేమి జంతువులు ఉన్నాయి లోపల అనేది చూద్దాం. చూస్తున్నాక దిగానే కొంచెం చూడాలి అన్నట్టుగా ఉంది నాకైతే. ఈ పార్క్ గ్రీన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, టైర్స్తో ఒక ఫ్లవర్ షేప్లో పెట్టినారు. దాని చుట్టూ బాల్స్, వాటికి కలర్ వేసేసి చిన్న చిన్న బగ్స్ లాగా, గురింద పురుగులు అంటాం కదా మనం, ఆ టైప్లో ఉన్నాయి అవి. ఇంకా ఇక్కడ చూస్తే జింకలు పరిగెడుతూ ఉంటే అక్కడ ఒక తోడేలు నక్కి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా, ఏదో వేటాడడానికి రెడీగా ఉన్నాను నేను అన్నట్టుగా. చాలా బాగుంది థీమ్ అయితే. ఓకే, ఇంకా ఏం పార్కులు, ఇంకా ఏం విషయాలు నేను చూపిస్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, యారోమార్క్స్ మనకి చూపించినారు. బర్డ్స్ ఆఫ్ ప్రే, డొమెస్టిక్ యానిమల్స్, క్యాట్స్ అన్ని ఇటు పక్కన ఉన్నాయట. ఎల్క్, ఎడ్యుకేషన్ ఏరియా, బాత్రూమ్ ఏరియా అండ్ ఎగ్జిట్ ఏమో అటు పక్కన ఉంది. ఓకే, మీకు ఇప్పుడు ఎల్క్స్ గురించి చెప్పాను కదా. అలాగే ఎడ్యుకేషన్ ఏరియాకి వెళ్ళాం మేము, కానీ అదంతా క్లోజ్ ఉంది. ఎడ్యుకేషన్ ఏరియా అండ్ బాత్రూము ఇక్కడ ఎంక్వైరీ సెంటర్లో కనుక్కున్నాము. ఇది సమ్మర్లో May 1st కల్లా ఓపెన్ అవుతుందంట ఎడ్యుకేషన్ ఏరియా అండ్ మిగతావన్నీ కూడాను. పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం అప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పినారు. ఇంకా పార్క్ లోపల ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు బర్డ్స్ ఆఫ్ ప్రేలో ఉన్నాము. ఇందులో ఫస్ట్ యానిమల్ మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ ఉన్నటువంటిది బర్డ్స్ సెక్షన్. బర్డ్స్లో మనకి ఈగల్ కనిపిస్తుంది చూడండి, బాల్డ్ ఈగల్. అంటే దాని తల కొంచెం నున్నగా ఉంటుంది. అలాగే ఇక్కడ 2 ఈగల్స్ ఉన్నాయంట, కానీ ఇందులో 2 కూడా కొద్దిగా సిక్ అయినవి ఉన్నాయి కాబట్టి అంతగా ఎగరలేవు. కానీ ఎగురితే మాత్రం వీటి వింగ్ స్పాన్ ఎంత ఉంటుందంటే 6 నుంచి 7.5 ఫీట్ల వరకు ఉంటుందంట. అట్లాగే ఇవి దాదాపు 30 సంవత్సరాల వరకు, అంటే 20 నుంచి 30 సంవత్సరాల వరకు వాటి లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇంకా వీటి ఆహారం వచ్చేసి చూడండి, అక్కడ నీళ్ళలో ఫిష్ అవి వేసినారు. వాటికి ఫిష్, చిన్న చిన్న రెప్టైల్స్, అలాగే మమ్మల్స్ అట్లాంటి వాటిని తింటాయంట ఇవి. కానీ పెద్ద హార్మ్ఫుల్ అయితే కావు ఇక్కడ చూపించేటువంటి బర్డ్స్ మనకి. చూడండి, ఈగలు అది ఎగురుతుందేమో నేను చూస్తున్నాను, కానీ అది ఎగరలేదు అనుకుంటా. ఎగురితే మీకు చూపిద్దాం అనుకున్నాను. అటు పక్కన ఒకటి ఉంది చూడండి. నేను ఈగలు అనుకున్నాను ఇందాక, కానీ నాకు చూడడానికి అది వాల్చర్ లాగా కనిపిస్తుంది. వాల్చర్ గురించి పెద్దగా నాకు అంత విషయాలు ఏం తెలియవు, కానీ దాని తల పైన అంత నున్నగా కనిపిస్తుంది. రాబందు అనుకుంటాను. దాదాపు ఈగల కంటే కొద్దిగా చిన్న సైజులో కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, 2 గుడ్ల గుబ్బలు ఉన్నాయి. ఈ గుడ్ల గుబ్బలు ఎప్పుడు కూడా పేరుగానే ఉంటాయంట ఇక్కడ ఉన్నది. అంటే ఇవి అని కాదు, గుడ్ల గుబ్బ అవి నివసించడం జతగానే నివసిస్తాయట. దాదాపు వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 15 ఇయర్స్. కానీ ఇక్కడ ఈ జూకు ఒక ప్రత్యేకత ఉందండి. అవి చూస్తే కొంచెం కదలలేని పరిస్థితులు కనిపించినట్టుగా ఉన్నాయి మనకు. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కొంతమంది కొన్ని ఇట్లా
గాయపడినటువంటి బర్డ్స్ని యానిమల్స్ని తీసుకొచ్చి ఇక్కడ వాటిని సర్వైవ్ చేస్తూ వాటికి కావాల్సిన ఫుడ్ ఇస్తూ వచ్చినటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్గా చూపించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. అంటే జనరల్ సర్కస్ లాగా కాదు, మిగతా జూల లాగా కాదు. ఇక్కడ ఈ జూకు ఒక ప్రత్యేకత ఉంది. ఇలాంటి జూలు అమెరికాలో చాలా ఉన్నాయంట. పిల్లగుబ్బల జాతి వచ్చేసి గ్రేట్ హార్న్ ఆల్ అంటుంది. ఇది ఏ గ్రేట్ హార్న్ ఆల్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ ప్రే దట్ ఆర్ 2-3 times their own weight. వాటి బరువు కన్నా కూడా ఇంకా 2-3 ఇంతలు ఎక్కువ బరువు ఉన్నటువంటి వాటిని ఇవి వేటాడేంత శక్తిని కలిగి ఉంటాయంట. ఇవి అందరికీ తెలిసిందే. ఏముంటాయి గుడ్లగుబ్బలు అని శబ్దం చేస్తాయి. ఇంకా వీటి ఆహారం వచ్చేసి చిన్న చిన్న ఎలుకలు, ర్యాబిట్లు అలాంటివి ఇవి తిని జీవిస్తూ ఉంటాయి. ఇంకేమున్నాయి చూద్దాం రండి. ఇక్కడ ప్రతి బర్డ్ ఎగ్జిబిట్ దగ్గర ఒక జూ కీపర్ నోట్ అని రాసి పెట్టినారు. అంటే వాటి హిస్టరీ అన్నట్టు, వీటిని ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు, వాటికి ఏం పేర్లు పెట్టినారు, వాటి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి. ఈ 2 ఔల్స్ పేర్లు స్టాన్లే అండ్ లివింగ్స్టన్ అంట. Livingston suffered an injury to his wings and cannot fly far enough to survive. దూరం ఎక్కువ దూరము ఎగరలేదట. అట్లాగే దాని రెక్కల్లో ఏదో ఇంజురీ ఉంది అని చెప్పి రాస్తున్నారు. బోత్ కెన్ ఫ్లై బట్ హ్యావ్ ట్రబుల్ ఫైండింగ్ ఫుడ్ ఆన్ దేర్ ఓన్. ఓకే, ఇలా చూడండి, ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారు బర్డ్స్ దగ్గర. అదంతా లెవెల్ అంతా కూడా ఒకేలాగా చేసేసి వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని అట్లాగే వాటర్ అదంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఆ వేసినటువంటి జట్టలు మొత్తం అక్కడ పడుంటే వాటిని క్లీన్ చేసేస్తున్నారు వాటర్తో. హాక్ శబ్దం ఎప్పుడన్నా విన్నారా? ఇప్పటివరకు నేను విన్నాను, మళ్ళీ అది ఆపేసింది చూడండి. ఇవన్నీ కూడా చిన్న టైపు గద్దల్లాగానే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో రకంగా వాటికి పేర్లు ఉన్నాయి. హ్యారీస్ హాక్ అని విన్నారుగా వాటి శబ్దము. మరి అది దాని గురించి మనం కొంచెం చూద్దాము ఏమేమి ఉన్నాయో. దీని లైఫ్ స్పాన్ ఎంత? అప్ టు 14 years. అబ్బో, 14 సంవత్సరాల వరకు బతుకుతుందట. దీని డైట్ కూడా చిన్న చిన్న మమ్మల్స్ అండ్ రెప్టైల్స్. ఎక్కువగా ఇది సౌత్ వెస్టర్న్ అమెరికాలో ఉంటుంది. ఇంకా ఇలాగే ఈ జూలో చాలా రకాలైనటువంటి బర్డ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా దీని గురించి ఇక్కడ ఉంది చూడండి, జూ కీపర్ నోట్లో. ఈ బర్డ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు, ఎవరు తీసుకొచ్చారు ఏంటని దాని వివరాలన్నీ కూడా ఇట్లా ప్రతి చోట జూ కీపర్ నోట్ అని పెట్టేసి దాని వివరాలన్నీ రాస్తున్నారు. ఓకే, ఈ హాక్ పేరు కియా. Kia is not able to care for herself in the wild because she was never taught to hunt. అది ఇప్పటివరకు ఎట్లా వేటాడాలో నేర్చుకోలేదట. అందుకని చెప్పేసి దానికి వేటాడడం రాదు అని రాసి పెట్టినారు. ఇది రెడ్ టైల్డ్ హాక్. మరి వివరాలు ఏంటో చూద్దాము. రెడ్ టైల్డ్ హాక్స్ హ్యావ్ ఎక్సలెంట్ విజన్ అండ్ కెన్ సీ ఇన్ కలర్. దాని చూపు బాగా ఉంటుందంట, కలర్స్ని గుర్తుపడుతుంది. చూడండి, బర్డ్ తోగా కొద్దిగా రెడ్ కలర్లో కనిపిస్తుంది, బ్రౌనిష్గా మనకి. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 20 years. ఎక్కువగా ఇది ఓపెన్ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్లో తిరుగుతుందట. ఈ జూ కీపర్ నోట్లో ఈ రెడ్ టైల్ హాక్ గురించి చాలా వివరాలు ఉన్నాయండి. దీని పేరు స్టీఫెన్. దానికి ఒక వింగ్ మొత్తం కట్ అయిపోయి ఉందంట. అందుకని చెప్పేసి దాన్ని కొంచెం లో లెవెల్లో దాని రూఫ్ని ఏర్పాటు చేసి అది ఎగరడానికి అనుకూలంగా ఆ చెట్లతో అట్లా అరేంజ్మెంట్ చేసి పెట్టినారు చూడండి. అది ఎగురుతుందేమో అని వెయిట్ చేస్తున్నాను నేను. అది ఎగురుతుందేమో అనుకుంటున్నాను కానీ అది ఎగరటం లేదు. ఎగిరినప్పుడు చూపిద్దాం మరి. చెప్పండి. Say some few words about that red-tailed hawk. His name is Steven, and then he actually had his wing amputated, so he can't fly.
So basically he we put all the branches really low so that he can kind of like get around a lot easier in there. Yeah, and then he also at this time of year will build a nest. So they build a nest to attract females. Oh yeah, so every day they get something different. So today is mice and chicks. And sometimes they get quail, rat, rabbit. చూడండి చిన్న చిన్న ఎలుకలు ఉన్నాయి వాటిపైన ఏదో పౌడర్ లాంటిది వేసి వాటికి ఆహారంగా ఇస్తున్నారు. ఓకే గుడ్. Birds of prey, so they only eat meat or other animals. Thank you. You're welcome. ఇప్పుడు వాళ్ళు ఫీడింగ్ ఇస్తున్నారు. ఎలా ఫీడ్ చేస్తారో మనం కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఫీడ్ చేస్తారు అనుకుంటా. అరే ఎగురుతుంది చూడండి పక్షి. అదే అదే ఒకటే రెక్క కనిపిస్తుంది చూడండి, అది ఎగిరినప్పుడు ఎడమవైపు లేదు. చూడండి అక్కడ కొమ్మల పైన ఏవో పెట్టినట్టు కనిపిస్తున్నాయి కదా మనకు. అవి చిన్న చిన్న ఎలుకలు పిచ్చుకలు అలాంటివి వాటికి ఆహారంగా ఇచ్చినారు చనిపోయిన వాటిని. డైలీ మళ్ళీ ఇలా రోజు ఒకటే రకం కాకుండా రోజు ఒక రకంగా ఫుడ్ని కూడా మారుస్తూ ఉంటారట. ఇందులో మరి ఏ బర్డ్ ఉందో చూద్దాం. పెరిగ్నస్ హాక్, ఇది ఎక్కువగా పశ్చిమ అమెరికాలో సౌతర్న్ కెనడాలో కనిపిస్తుందంట. పెరిగ్నస్ హాక్స్ ఆర్ ద లార్జెస్ట్ హాక్స్ ఇన్ ద నార్త్ అమెరికా అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట. వీటి లైఫ్ టైమ్ 20 years. వీటి సైజ్ వచ్చేసి 2 to 4 pounds. ఓకే, ఇంకేమన్నా చూద్దాం. ఏం పేరు ఇచ్చారు దీనికి? బ్రదర్. ఈ హాక్ పేరు బ్రదర్. బ్రదర్ వాజ్ డిస్కవర్డ్ ఇంజ్యూర్డ్ ఇన్సైడ్ హిజ్ నెస్ట్ ఇన్ Montana. Based on his size, it was suspected that he was the runt of the nest and was being picked on by his siblings. వాటి ఈ హాక్ పేరు బ్రదర్. దీని హిస్టరీ కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది. సేమ్ మన మానవ నైజం లాగానే ఉంది. ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళ మీద మిగతా వాళ్ళు గెలుపుని సాధిస్తారు. అట్లాగే దీని సిబ్లింగ్స్ ఇది వీక్గా ఉండడం వల్ల దీన్ని కొంచెము పొడుచుకోవడం ఆర్టికలు చేయడం వల్ల దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ జూలో పెట్టినారంట. మోరోవర్ ఈ పక్షి పేరెంట్స్ దానికి హంట్ ఎలా చేయాలో నేర్పించలేదట. ఓకే అండి, ఈ వీడియో ఇప్పటి వరకు చాలా లెంత్ అయిపోయింది. మరికొన్ని జంతువుల గురించి, సరీసృపాలు అట్లాంటి ఉభయచరాల గురించి ఇంకో వీడియోలో చూద్దాము. మరి ఎదురు చూస్తూ ఉండండి, ఇంకా ఏ జంతువుల్ని నేను చూపిస్తానో. నమస్తే. మరి ఈ వీడియో మీకు నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.